హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ దోసకాయ పప్పు. చల్లని వాతావరణంలో వేడి వేడి అన్నంలో నెయ్యి, ఈ దోసకాయ పప్పు పక్కన 4 వడియాలు, 2 మజ్జిగ మిరపకాయలు ఉన్నాయంటే ఇంకా ఆ రోజు లంచ్ సెట్. తర్వాత గడ్డ పెరుగు కూడా. టేస్టీ దోసకాయ పప్పు ఎలా చేయాలో సులువుగా చెప్పేస్తాను, వీడియో మొత్తం ఫాలో అయిపోండి. 1 కప్పు పెసరపప్పు అంటే 125 గ్రాముల పెసరపప్పు బాగా కడిగి 1/2 లీటర్ నీళ్లు పోసుకొని, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె, 1/2 స్పూన్ జీలకర్ర, కాస్త ఇంగువ పొడి చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి తుంచి అందులో యాడ్ చేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత 1 చిన్న సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఆనియన్ రంగు మారే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త పింకిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 150 గ్రాములు దోసకాయ పొట్టు తీసి గింజలు తీసి సన్నగా తరుక్కున్నవి అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 చిన్న టొమాటో తరుగు యాడ్ చేసుకుని మరో నిమిషం పాటు వేయించుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ అంటే 350 ml వాటర్ అందులో యాడ్ చేసుకొని కాస్త కొత్తిమీర తరుగు, కరివేపాకు యాడ్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఏ మారుపాటు చేసినా పప్పు మాడిపోతుందని గుర్తు పెట్టుకోండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కమ్మటి దోసకాయ పప్పుని ఎంజాయ్ చేయండి. ఈ టిప్స్ అండ్ కొలతలతో దోసకాయ పప్పు చేశారంటే ఫస్ట్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.